హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు. సో సండే అంటేనే కొంచెం లేట్ గా లెగిస్తాం కదా, అలాంటిది మా ఇంట్లో లేట్ గా లెగిసిన ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలండి. పిల్లలు అయితే లెగిసినన్నే ఆకలి అంటారు, ఎందుకంటే వాళ్ళు మార్నింగే తినేస్తారు కదండి స్కూల్కి వెళ్ళినప్పుడు. సో ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది, వాళ్ళు రోజు తినడానికన్నా కొంచెం లేట్ అవుతుంది. ఇంకంతే లేచిన కానించి ఆకలి మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి మమ్మీ అని అంటానే ఉంటారు. అయితే ఈ రోజు ఏం బ్రేక్ఫాస్ట్ కనిపించలేదు. ఉప్మా చేద్దామంటే ఉప్మా రవ్వ లేదనమాట. అయితే ఇంకేం చేద్దామని చెప్పేసి చపాతీ చేద్దాం అనుకున్నాను. సో చపాతీకి అయితే మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయాలనిపించింది, కాకపోతే ఇంక తప్పలేదనమాట. ఇంక అందుకే ఈ రోజు చపాతీ ఇంకా పొటాటో కర్రీ అయితే చేస్తున్నానండి. కర్రీ అయితే పక్కన అవుతుంది, లోపల కారం అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా డబ్బాల్లో అయితే కారం అయితే వేసేసుకుంటున్నానండి. మీరు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? రెండో వారం ఎంతమంది చేసుకున్నారా అన్నది కామెంట్ చేయండి. నాకైతే రెండో వారం అయితే కుదరలేదనమాట, అందుకే మూడో వారం అయితే చేసుకుంటున్నాను. సో దాని గురించి కొన్ని క్లీనింగ్ గట్రా అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంట్లోని. ఇంకా క్లీనింగ్ వీడియోస్ ఏమీ చేయట్లేదండి, ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కదా అని చెప్పేసి క్లీనింగ్ వీడియోస్ అయితే ఏం పెట్టను అనమాట. అయితే ఇంక ఈ రోజు చెప్పాను కదండి పొటాటో కర్రీ ఇంకా చపాతీ చేస్తున్నానని చెప్పేసి. సో పొటాటో కర్రీ అయితే అయిపోయిందండి. చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక 2 పొటాటోస్ని కర్రీ అయితే వండేసాను అనమాట. అలాగే చపాతీలు కూడా కాల్ చేశానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా బంగాళదుంప కూర చపాతీ అనమాట. హాయ్ ఎవరీవన్, సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. సో మేము కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం అనమాట. పిల్లలిద్దరు అయితే హోంవర్క్స్ అయితే రాస్తున్నారు. అయితే ఈరోజు సండే కదా, ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. అయితే చికెన్ ఫ్రై పెడుతున్నాను. సో చికెన్ ఫ్రై ఇంకా మొన్న సాంబార్ చేశాను కదండి, ఆ సాంబార్ అయితే మాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకే సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ ఫ్రై సాంబార్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదండి. సో అందుకే పప్పు అయితే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. మీకు ఈ రెసిపీ కావాలంటే మాత్రం ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో సాంబార్ అయితే చాలా బాగుందనమాట. అయితే చికెన్ తీసుకొచ్చారండి, ఇది కేజీ చికెన్ అనమాట. ఇంకా మొత్తం ఒకసారి ఫ్రై పెట్టేస్తున్నాను, ఇంకా సగం తీసి పక్కన అయితే పెట్టట్లేదు. ఇంకా మొత్తం కలిపి ఫ్రై అయితే చేస్తానమాట. చాలా బాగుంటుందండి ఫ్రై, నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అదనమాట చికెన్ ఫ్రై అయితే పెడతాను. అయితే మా అమ్మాయి చూడండి ఒకసారి ఎంతపు ఇక్కడ చూసారా, 3 పిలకలే ఇవ్వండి అనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడే దెబ్బలు తగిలింది ఇద్దరిని 2 దెబ్బలు అయితే వేసాను అనమాట. ఎందుకంటే ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు చేశారన్నా తప్పు అన్నా చెప్పట్లేదు. అన్ని అని చెల్లి అని వాదాలు వేసుకుంటున్నారు. అందుకే ఇద్దరికి సమానంగా ఉండాలని ఇద్దరినే వేసాను. అప్పుడు నిజం బయటకు వచ్చింది అనమాట. చేసిన తప్పు ఇది, అలా అన్ని మీదకి పెట్టేస్తుంది. ఏమీ కదండి, హనీ ఉంది, హనీ అంతా తీసుకెళ్ళి ప్లేట్లో వేసేసింది అనమాట. ప్లేట్లో వేసేసి నా దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, అన్నయ్య నీకు డబుల్ పని చెప్పాడు, నీకు డబుల్ పని చెప్పాడని చెప్పేసి చెప్పింది. సో ఏంటని చెప్పేసి వెళ్ళి చూస్తే హనీ అంతా ప్లేట్లో వేస్తున్నది అనమాట. ఎవరు చేసేది నిజం చెప్పండి అంటే, ఇది వచ్చి అంటుంది, విన్ను వచ్చి అంటుంది, అన్నీ చేశారు అంటుంది. సో విరాజ్ ఏమో చెల్లి చేసిందనేమో విరాజ్ అంటున్నాడు. వీడు ఏంటంటే ఆడి తప్పు లేకపోయింది అనుకోండి, అది అస్సలు ఒప్పుకోడు అనమాట. అది ఏడుపు వచ్చేసి ఆడికి నేను చేయలేదని ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఈ పిల్ల అలా కాదండి, అబద్ధాల పిల్ల అనమాట, బాధగించేస్తుంది పట్టుకుని. అందుకే అట్లా ఇచ్చుకుని ఇద్దరినే వేసాను, అదిగోని చేతిలో పెట్టుకుని. సో అట్లా ఇచ్చుకుని వేసానా, అప్పుడు ఇద్దరికి 2 పడిన తర్వాత నిజం బయటకు వచ్చిందనమాట. నేనే వేసానని చెప్పేసి అప్పుడు చెప్పింది. ఇంకో 2 దెబ్బలు అయితే ఎక్స్ట్రా పడ్డాయి. సో నాకైతే 3 పిలకలు వేయని చెప్పేసి అన్నది. ఇంకెలా కొట్టాను కదా, ఏడ్చింది ఇప్పుడు దాకా అని చెప్పేసి ఇంక 3 పిలకలు వేయమంది కదా అని చెప్పేసి 3 పిలకలు అయితే వేసాను. ఎవరో బస్సారు నిన్ను అని మరి ఇందాకెందుకు అబద్ధం చెప్పు, చెప్పు దెబ్బలు తిన్నాను కదా. ఏదైనా అంతేనండి, అలా అన్ని మీదకి ఎండేస్తుంది పాపం. ఈ దెబ్బలు తింటాడు అనమాట. సో ఈరోజు కూడా ఇద్దరికి పడ్డాయి. ఇంకా హోంవర్క్స్ అయితే రాస్తున్నారండి. వీళ్ళకైతే 3 డేస్ హాలిడే అనమాట. అంటే 3 డేస్ హాలిడే వచ్చిందండి. అంటే నిన్న సాటర్డే, నిన్న హాలిడే, ఈరోజు సండే ఎలాగో హాలిడే అనమాట. రేపు రక్షాబంధన్ కాబట్టి రేపు కూడా హాలిడే అనమాట. 3 డేస్ ఇంట్లోనే ఉంటున్నారు. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా. సో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే యూస్ అనేది రావట్లేదు. నాకు చాలా బాధేసింది అనమాట.
ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, ఇప్పుడు మరీ ఇంతలా తగ్గిపోయింది, వంద కూడా వెళ్ళట్లేదు అని చెప్పేసి చాలా బాధేసింది. ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. అందుకే నేను ఇంకా ఒక 3 days అయితే గ్యాప్ తీసుకున్నాను. సో ఇంకా మండే అంటే రేపు రక్షాబంధన్ కాబట్టి రేపు పొద్దుటైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఆ తర్వాత మంగళవారం అయితే ఈ వీడియో వస్తుంది అనుకుంటా, మరి తెలీదు. సో అదనమాట. ఇప్పుడైతే మంగళవారం అయితే ఈ వీడియో వస్తుంది అనుకుంటున్నాను. సో అదనమాట. ఇంక ఇద్దరికైతే వర్క్ ఇచ్చాను. వీడికి స్కూల్ హోంవర్క్స్ అయితే ఉన్నాయి, ఇంకా అదైతే రాయిపించాలి. అంటే ఆల్రెడీ ఇచ్చాడు, రాస్తున్నాడు. అప్పుడు నేను మాట్లాడుతున్నానని చెప్పేసి ఇద్దరు వచ్చేసారనమాట. నేనైతే వంట చేయాలి. ఇంక చికెన్ ఫ్రై అయితే చేస్తాను. మీకు చికెన్ ఫ్రై కావాలా, చికెన్ కర్రీ కావాలా? చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. హాఫ్ చికెన్ ఫ్రైని హాఫ్ చికెన్ కర్రీ ఉండాలంటే అండి. నాకేమో కావాలి చెప్తా. నాకు చికెన్ ఫ్రై, ఇంకేమో చికెన్ కూడా, ఇంకేమో కూడా కాదు కూర. చికెన్ ఫ్రై, చికెన్ కూడా, కూర, ఇంకేమో చికెన్. సో అదనమాట. మొత్తం ఫ్రై పెట్టేసుకుందాం. 2 కర్రీస్ ఎందుకు? అంగో పప్పు వండుతాను, పప్పు సాంబారు చికెన్ ఫ్రై బాగుంటుంది. సో అదండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వెళ్ళండి. మీ హోంవర్క్స్ రాయండి. ఏం కావాలి? మరి వాయిస్ గట్టిగా చెప్పాలి కదా. యూట్యూబ్లో పెడతాను. నీ పని చెప్పాను వాళ్ళకి, నువ్వు బ్యాడ్ గర్ల్ అని చెప్పాను. ఈ చూడండి చేతులకి గాజులు, ఎన్ని గాజులు వేస్తుందంటే చేతులకి అసలు నైట్ కూడా తీయట్లేదు అనమాట. ఇలాగే పడుకుంటుంది. ఒక్కోసారి 2 చేతులు కలిపి ఒక హ్యాండ్కి వేసేస్తుంది, లేదంటే సగం అయితే ఇలాగే వేస్తుంది అనమాట. మొత్తం చూడండి ఎన్ని వేసిందో. అన్ని రకాల గాజులు విన్న చేతినే ఉన్నాయి. సో అలా వేస్తూ ఉంటుందండి, అటు ఇటు మారుస్తూ ఉంటుంది అనమాట అంత మాటని. సో అదనమాట, మీతో చాలా సేపు మాట్లాడాను కదా. సో పిల్లలు అయితే ఆ విధంగా అయితే చేశారనమాట. ఇద్దరికి దెబ్బలు అయితే పడ్డాయి. ఇంక తర్వాత అయితే ఇంకా వాళ్ళని వర్క్ అయితే ఇచ్చానండి. వాళ్ళకి ఒక 3 days హాలిడే అనమాట. అంటే సాటర్డే హాలిడే, సండే, అలాగే ఇంకా రాఖీ పండుగ మండే కూడా హాలిడే అనమాట. 3 days ఇంట్లోనే ఉన్నారండి. అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో అయితే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై పెడుతున్నాను అన్నాను కదా. సో చికెన్ ఫ్రై నా స్టైల్లో ఎలా పెడతానన్నా చూపిస్తాను. నేనైతే చాలా రకాలుగా పెడతానండి. ఇది ఒక రకం అనుకోవచ్చు అనమాట. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట. ఆ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, కొంచెం పెద్దవి. ఇక్కడ ఆనియన్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. కేజీ 60 రూపీస్ అనమాట. సో 60 రూపీస్ అయితే అయిపోయినాయి కేజీ ఆనియన్స్. అంత రేట్ ఎంత పెరిగిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసానండి. అది ఇంట్లోనే మిక్సీ చేశాను అనమాట, బయట కొన్నది కాదు. అయితే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకున్నానండి. సో చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడే ఇందులో ఉప్పు ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకి ముక్కలకి అన్నది బాగా పడుతుంది అనమాట. సో సాల్ట్ ఇంకా పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. సో మూత పెట్టుకుని ఉడికించామంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్కి మనకి ముక్క అంతా ఉడకాలి. సో ఇందులో వాటర్ ఏమి వేయమన్నమాట. అయితే ఇంకొని ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కారం అయితే వేసుకోవాలండి. మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. అంతేనండి, ఇంకేం పౌడర్లు వేయట్లేదు. జీలకర్ర పౌడర్ వేయట్లేదు, ధనియాల పౌడర్ ఏమి వేయట్లేదు అనమాట. ముందుగానే జీలకర్ర వేసాను కాబట్టి ఇప్పుడు గరం మసాలా అయితే వేసాను అంతే. సో ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఇందులో వచ్చే వాటర్కి ఇవన్నిటికి బాగా మగ్గుతుంది. సో ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మళ్ళీ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. నాకు పచ్చిమిర్చి ఇలా వేసుకోవడమే ఇష్టము. కావాలంటే మీరు ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ముందుగానే ఫ్రై చేసుకున్నాను, చికెన్ వేసుకోవచ్చు అనమాట. అయితే నాకు పచ్చిమిర్చి ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా వేసాను. ఇదే ప్లేస్లో మీరు కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదనమాట.
సో ఇప్పుడు ఏంటంటే సాంబార్ పెడుతున్నాను అన్నాను కదండి. ఇంకా సాంబార్‌లో కావాల్సినవన్నీ వేస్తున్నాను. పప్పు ఉడికిపోయింది. దాన్ని మిక్సీ చేసేసి ఇంకా కుక్కర్ గిన్నెలో అయితే వేసేసాను. ఇంకా అందులో ఉప్పు, కారం, పసుపు, ఇంకా పంచదార ఇవన్నీ వేస్తున్నాననమాట. అయితే నేను కిచెన్ అయితే సర్దుకున్నానండి. ఆ వీడియో వస్తది. మీకు తొందరలోనే అప్‌లోడ్ చేస్తాను. మళ్ళీ రాఖీ పండుగ వచ్చేసింది కదండీ! మళ్ళీ ఆ వీడియోస్ లేట్ అయిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాననమాట. సో కిచెన్‌లో అయితే చాలా మార్పులైతే చేశాను. సో అదేమేమి చేశానన్నది చూపిస్తాను తొందరలోనే వీడియోలోని. అయితేనండి చికెన్ ఫ్రై ఇది నేను డ్రైగా పెట్టాననమాట. మీరు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా పెట్టుకోవచ్చు. నేనైతే డ్రై చేశాననమాట. అంటే బాగా డ్రైగా ఫ్రై చేశాను. ఎందుకంటే సాంబార్ పెట్టాను కదండీ! సాంబార్‌లోకి ఇలా ఉంటేనే బావుంటదనమాట. సో చూసారు కదండీ! ఇంకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంగోండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదనమాట. పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంకా బావుంటది. నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర అయితే లేదండి. ఇక్కడ కరివేపాకు అడుగుతుంటే అయిపోయిందని చెప్పేసి అంటున్నారనమాట మేము వెళ్ళే టయానికైతేని. సో అదనమాట చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ కానీ చేయొద్దు ఉన్నాయి చూపించు. చూపించు అయ్యే చూపించు. నా డ్రాయింగ్ నేను ఎలా చూపిస్తున్నాను. ఏదో ఉంది కదా అని చూపించిన డ్రాయింగ్ మీకు డ్రాయింగ్ చూపించిన ఇదిగో ఇంకో చూపించిన మా అమ్మాయి అండి ఖాళీగా ఉన్నదంటే చాలు ఇలా డ్రాయింగ్ వేస్తా ఉంటది. దానికి వచ్చినట్టు వేస్తా ఉంటదనమాట. ఇక్కడైతే లవ్ సింబల్ అయితే గీయమన్నది. అందులో ఫ్లాగ్ కలర్స్ అయితే ఎలా వేసిందో చూడండి. అసలు మేము ఎవ్వరం చెప్పలేదు ఇలా వేయమని. కాకపోతే మా అమ్మాయే వేసిందనమాట. చాలా బాగా వేస్తదండి. డ్రాయింగ్ వేస్తది. ఇంక ఇలా కలర్స్ కూడా చాలా నీట్‌గా వేస్తదనమాట. ఇంకా విరాజ్ అయితే ఇక్కడ హోంవర్క్స్ అయితే రాస్తున్నాడు. ఇంకా రాసేసిన తర్వాత ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే టాయిలెట్ షీటు. సో టాయిలెట్ షీట్ ఎందుకు తీసుకున్నామంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోవాల్సిందేనండి ఇది. ఎందుకంటే పిల్లలు టాయిలెట్ వేసినా లేకపోతే వాటర్ వలబోసేసినా సంథింగ్ ఏదైనా పారబోసేసినా సరే దీని మీదే ఉంటది తప్ప మనకి బెడ్ మీదకైతే వెళ్ళదండి. ఇది లేకపోతే ఏంటంటే మనకి బెడ్ అన్నది పాడైపోతా ఉంటది కదండి. సో ఎక్కువ తడిసిపోయినా సరే ఇది ఏంటంటే మనకి ఇలాగా ఒక షీట్ కింద అయితే వస్తదనమాట. లోన ప్లాస్టిక్ అయితే ఉంటది. చిన్న లేయర్ కవర్ కింద అయితే ఉంటదనమాట. ఇది ఏంటంటే మనకి వాటర్ ఒలిగినా ఏం ఒలిగినా సరే ఇదే దీని మీదే ఉంటది తప్ప మనకి పొరుగు మీదకైతే వెళ్ళదనమాట. ఇది చాలా బాగుంటదండి. అయితే ఇది మనకి 500 అబోవ్ లో ఉన్నదనమాట. 500 అబోవ్ లో ఉంటే ఏంటంటే కొంచెం క్వాలిటీ అన్నది బాగుంటది. అయితే మనం ఇలాంటిది 500 కొనాలా అని అనుకుంటే కొంటేనే బెటర్ అండి. మనకి చాలా మట్టికి పొరుపుల మీద గట్ట వాటర్ గట్ట ఒలిగిపోతుంది కదండి. సో అది ఎక్కువ రోజులు ఉన్నా సరే పాడైపోతూ ఉంటది కదా. అప్పుడైతే మనం 5000 10,000 నెట్టి పరుపులు కొంటా ఉండాలి. దానికన్నా ఇది ఒకటి కొనుక్కోండి. మనకి పెద్దవాళ్ళకు ఉన్న చిన్నపిల్లలు ఉన్నా సరే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ షీట్ అన్నది ఏంటంటే పైన మనకి బెనారస్ కింద అయితే వస్తుందండి క్లాత్ అయితేని. బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక వైట్ కలర్ చిన్న షీట్ లా అయితే వస్తుంది అనమాట. అది పల్చగా ఉంటది. సో చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పాత అనమాట. పాత లాగా చిరిగిపోయింది అది. అది ఏమవుతుందంటే వాళ్ళు టాయిలెట్ వేసిన వాటర్ లో పోసినా సరే కింద పొరుపు అయితే తడిసిపోతుంది. ఆ పొరుపు అయితే చాలా పెద్దదండి. ఇది ఏమైతే ఒక్కరైతే లైదీలేమనమాట. చాలా బరువు ఉంటది. మొన్న నేను ఏం చేశానంటే ఇంక ఇలాగే టాయిలెట్ పోస్తున్నారు మొత్తం మీద తడిసిపోయింది అని చెప్పేసి బలవంతంగా తీసివేశానండి. నాకైతే చాలా ఆయాసం వచ్చిందనమాట. చాలా అంటే చాలా బరువు ఉంటదనమాట. సో ఇదైతే వేసేసానండి. లుక్ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి. నేనైతే స్కై బ్లూ కలర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం లైట్ కలర్ కింద కనిపిస్తుంది కానీ బయట కలర్ అయితే చాలా బాగుందనమాట. ఇదిగోండి ఇది పాత షీటు. ఈ పాత షీట్ అయితే ఇంకోండి ఈ విధంగా అయితే చిరిగిపోయింది. తీసుకున్నప్పుడే 3 ఇయర్స్ అయితే అవుతుందనమాట. సో 3 ఇయర్స్ అయితే వచ్చింది నాకైతేని. ఇంకా కొత్తది అయితే తీసుకున్నాము. సో ఇంక తర్వాత ఈ పాతది టాయిలెట్ షీట్ ఉంది కదండి అది ఎందుకు పాడేయడం అని చెప్పేసి ఈ బయట పరుపు ఉంది కదా ఇంక దీని మీద అయితే వేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ కూర్చుని వాటర్ తాగుతామో లేకపోతే ఏదైనా భోజనం గట్రా చేస్తూ ఉంటాం కదా. ఇంక ఇక్కడ పెట్టేసాం అనుకోండి ఈ పరుపులు కూడా పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక దీనికైతే పెట్టేసి పైన అయితే ఇంక బెడ్ షీట్ అయితే వేసేస్తాను అనమాట. సో అది ఇంక ఇది పాడేయకుండా ఇంక దీనికి కూడా యూస్ చేసుకుంటున్నాను. అది చిరిగింది ఒక దుక్కునే. ఇంక మిగతాదంతా బాగానే ఉంది కదా అందుకని ఈ విధంగా అయితే ఇక్కడ వేసేసాను అనమాట. సో నేను చెప్పింది ఏంటంటే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. మన పొరుపులు కూడా పాడవకుండా ఉంటాయి. మీకు కావాలంటే మాత్రం ఒకసారి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చెక్ చేయండి.
ఇదేమి ప్రమోషనల్ వీడియో ఏమీ కాదు, మేము ఎప్పుడో తీసుకునేదే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అయితే రేపు రాఖీ పండగ కదండి, సో పిల్లకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాము, విరాజు ఇస్తారు కదా గిఫ్ట్ కింద అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చాము. ఇక అయితే గిఫ్ట్ ప్యాక్స్ అయితే చాలా ఉన్నాయండి, చాక్లెట్స్ లేకపోతే ఇలా స్వీట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో మేమైతే గిఫ్ట్ అయితే తీసుకున్నాము. ఏం తీసుకున్నాము అన్నది రేపు పొద్దుట చూపిస్తాను. ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.